వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈ రోజుతో అయితే టూరు వీడియోస్ అయితే సమాప్తం అండి. ఇంకా డైలీ వ్లాగ్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి ఎంత అయిందంటే 5:50 అయితే అయింది. మా పిల్లలు అయితే ఆల్రెడీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా బయట ఇలా ఉందండి. ఆ లైట్ వచ్చేసి ఆ లైట్ చూసారా, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి. పగలు కూడా రాత్రి కూడా వెలుగుతూనే ఉంటుంది. అది వెలగడం ఆగిపోతే ఇక కరెంట్ లేనట్టు. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కదండి, ఇది చూస్తే అర్థమైంది తొందరగా. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి, ఇప్పుడే వేసాను. ఇంకా తెల్లారలేదండి, ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. పక్షుల అరుపులు చూసారా, ఒక్కసారి వినండి. ఇదిగోండి బయట వెదర్ అయితే ఇలా ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను బయట, ఎవరు ఇంకా లేవలేదు. ఇంకా మా పిల్లల్ని ట్యూషన్కి పంపించాలి కదా అనేసి నేనైతే తొందరగా లేస్తానండి. 5:30కి అయితే లేస్తాను. ఇంకా వంట కూడా పులిహార చేద్దామనేసి రైస్ కూడా పెట్టేశాను. చూడండి ఎవ్వరు లేవలేదు, ఎటు చూసినా అంతా ఖాళీ. ఓకే, ఇలా ఉందండి బయట వెదర్ వచ్చేసి. ఇంకా లోపలికి వెళ్ళేసి వంట ప్రిపరేషన్ అయితే చేస్తాను. పక్షులు అరుస్తున్నాయి చూడండి, మ్యూజిక్ ఇస్తున్నాయి. ఈ గుర్రాలలాగే రోజంతా ఎనర్జీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకని ఈ పోస్టర్ అయితే నేను పెట్టాను. ఎనర్జీగా ఉండాలి, బాగా బద్ధకం లేకుండా ఉండాలనేసి ఈ పోస్టర్ అయితే పెట్టాను. ఓకే, రైస్ వచ్చేసి ఉడుకుతుంది. ఈరోజు లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ నిమ్మకాయలు తీసి ఉంచాను, కట్ చేసి రసం తీస్తాను ఇప్పుడు. లేస్తారు లేవే, ఎందుకు ఎన్నిసార్లు అరుస్తావు? పాపం వాళ్ళని నిద్రపోని. ఈ కోడి అయితే ఎన్నిసార్లు అరుస్తుందోనండి. ఇంకా మా పల్లెటూరులో అయితే గడియారం అవసరం లేదు, ఈ కోళ్ళు ఉంటే చాలు అండి. లెమన్ రైస్ అయితే చేసేసాను. మా పిల్లల లంచ్ బాక్స్లోకి వేసిన తర్వాత ఇదైతే మిగిలింది. మా పిల్లలు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారండి, బస్సు వచ్చింది. తొందరగా అయితే రెడీ చేసి పంపించేశాను. ఇంకా టీ కూడా పెట్టేశాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అయితే టీ పెట్టాను. మా వారి కోసం అయితే టీ అయితే రెడీ అయింది. ఇదిగోండి డ్రై అయితే చేస్తుంది. ఇంకా 13 మినిట్స్ అయితే డ్రై చేయడానికి అయితే టైం అయితే తీసుకుందన్నమాట. బయట ఇప్పుడేనండి కొంచెం ఎండ వస్తుంది. టైం వచ్చేసి 8 అయింది. ఇదిగోండి మా చిక్స్ అయితే తింటున్నాయి దానా.
ఇక్కడ చూడండి తొండ. ఇదిగోండి మా ఇంటి పక్కన మునక్కాయ చెట్టుకి ఇప్పుడే పువ్వు అయితే వస్తుంది. కొన్ని కాయలు అయితే పడ్డాయి. ఇదిగోండి ఇప్పుడే పువ్వు వస్తుంది. చాలా బాగా అయితే కాస్తాయండి ఈ చెట్టుకి. చూపిస్తాను మీకు ముందు ముందు వీడియోల్లో. ఇదిగోండి మా ఇంటి పక్కనే రోడ్డు, మెయిన్ రోడ్డు సెంటర్ అన్నమాట. ఇక వచ్చే పోయే బండ్లు మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా బట్టలు అయితే ఆరేసానండి. ఎండ కూడా బాగా వస్తుంది. ఇంకో రౌండ్ అయితే వేయాలి. ఇంకా చాలా ఉన్నాయి బెడ్షీట్స్. అవైతే ఇంకొక గంట ఆగి అయితే వేస్తాను. అండి ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయల్ని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను. టమాటాలు, చిల్లీస్, ఇంకా ఆనియను, ఇంకా ఇది కొత్తిమీర, కరివేపాకు, ఇది వచ్చేసి చింతపండు రసం అయితే తీసించాను. ఇంకా ఇవి వచ్చేసి కందిపప్పు, మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఇవి మొత్తం ఫ్రై చేసి అయితే ఉంచానండి. ఇవి కొంచెం చల్లారనిచ్చి ఇప్పుడైతే దీన్ని అయితే గ్రైండ్ చేసేసి పౌడర్ చేసేసి ఉంచుతాను. కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఇదిగోండి మెత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇందులో అయితే టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేస్తాను. ఇందాక కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలు అయితే ఇందులో అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఇదిగోండి టమాటా వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులో ముందుగా బెండకాయ ముక్కల్ని అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీన్ని అయితే పక్కన తీసేస్తాను బెండకాయ ముక్కల్ని. ఇప్పుడు ఈ ఆయిల్లో పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. ఇంకా రెడ్ చిల్లీస్ అయితే వేసాను. ఇంకా ఆనియన్స్, ఇంకా ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకున్నాను. ఇంకా గ్రీన్ చిల్లీస్, ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇంక ఇందులోనే కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను పేస్ట్ చేసి ఉంచాను కదండి, దీన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇదిగోండి ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి 2 నిమిషాలు ఇలా కలపాలి. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్, రుచికి సరిపడా పసుపు, ఇంకా కారం కూడా వేస్తున్నానండి. ఇదిగోండి వేసి బాగా కలిపాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే చింతపండు రసాన్ని అయితే వేస్తానండి. ఇదిగోండి చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా పులుసు వేసిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని అయితే వేసేస్తున్నాను. ఇంక ఇదైతే బాగా మగ్గాలండి. స్మెల్ అయితేనే సూపర్ వస్తుంది, ఉడుకుతుంటేనే స్మెల్ బాగుందండి. ఇదిగోండి కొంచెం మూతేసి సిమ్ము మంట మీద అయితే మగ్గిస్తున్నాను. ఇదిగోండి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత గుర్తొచ్చిందండి, ఇంట్లో ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, ఎగ్స్ ఉడికించేసి ఈ పులుసులో అయితే వేసేస్తాను. ఎగ్స్ లేకుండా కూడా బాగుంటుందండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. నేను ఎగ్స్ ఉన్నాయి కదా అనేసి వాటిని అయితే ఉడికించేస్తున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ఎగ్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తాను. తర్వాత ఇంకా మా కోసం వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను, ఇప్పుడేనండి పెట్టాను. ఇంకా ఉడుకుద్ది ఇది కూడా కుక్. ఇంకా మా లంచ్ అయితే రెడీ అండి. ఇంక ఇప్పుడైతే ఇంకేం పని ఉండదు, మొత్తం పని అంతా అయిపోయింది. ఇంకా సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది. 6 అయిందండి.
టీ అయితే పెట్టేశాను. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇప్పుడైతే ట్యూషన్కి వెళ్ళాలి. 6 అయింది కదా. లే రోషు, హాయ్ చెప్పు, ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఇటు ఇదిగోండి. లేవండి, ఇంక లేవండి, ట్యూషన్ టైం అయింది. ఈ రోజు అయితే గిన్నెలు చాలా ఉన్నాయండి. ఇదిగోండి స్కూల్ నుంచి తీసుకొచ్చినవి బాక్సెస్. ఇదిగోండి మొత్తం తోమాలి. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. రోడ్డుకి అటు పక్క అయితే సైకిల్ షాప్ అయితే ఉంది. మా అబ్బాయిని వెళ్ళి వీడియో తీసుకురమ్మంటే వీడియో తీసుకొచ్చాడన్నమాట. ఇదిగోండి టీ అయితే తాగుతున్నాను. కొత్తగా అయితే పెట్టారండి సైకిల్ షాపు. టైం 6 అయింది. మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారు టీచర్. వెళ్ళండి. ఇదిగోండి పిల్లలు చూసారా, బొమ్మ అయితే చాలా క్యూట్గా ఉంది. మా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకైతే పాపం రెస్ట్ ఉండదు. మా చిన్నోడు కూడా వెళ్తున్నాడు. మా ఇంటి పైకి అయితే ఎక్కాను, చూపిస్తున్నాను. మా ఊరు మొత్తం కనిపించదులేండి, మా ఏరియా మొత్తం కనిపిస్తుంది. ఇలా అయితే ఉందండి పైనుంచి. కిందకైతే దిగుతున్నాను. ఇదిగోండి గిన్నెలన్నీ తోమేశాను. సింక్ అయితే ఖాళీ. ఇంకా మా పిల్లలు వచ్చేసి బెండకాయ పులుసు చేశాను కదా ఉదయం, అది వద్దన్నారు. అందుకనేసి వాళ్ళ కోసం టమాటో పచ్చిమిరకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. దీంట్లో అయితే ఆమ్లెట్లు వేస్తే బాగా తింటారు. ఘీ కూడా వేస్తాను తర్వాత. ఇంకా రైస్ కూడా పెట్టేశానండి. ఇది కూడా ఉడుకుతుంది. ఇదిగోండి ఉదయం అయితే బెడ్షీట్ నేను మార్చలేదు, ఇప్పుడైతే మార్చాను. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇవి వచ్చేసి పిల్లో కవర్స్ మీషోలో అయితే తీసుకున్నానండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఇంకా చట్నీ కూడా చేసేస్తాను. పిల్లలు వచ్చిన తర్వాత స్నానాలు చేయించి ఇంకా పడుకోబెట్టేస్తాను. ఈ రోజు అయితే ఇలా గడిచిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.